మనము ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుని ఆనందించి జీవన విధి విధానంలో మన పాత్ర ఏమిటో తెలుసుకుందాం. శైవులు శివుణ్ణి మూర్తి రూపంలో మరియు లింగ రూపంలోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నవి. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు అధికులు అని శివుడు లేని సమయంలో విష్ణుమూర్తి బ్రహ్మ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. నీ పుట్టికే నీకు తెలియని వాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా కానే కావు. నాకు నేనే స్వయంగా అవతరించాను, నాపై నీ ఆధిపత్యం చెల్లదు, నేనే నీకన్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు విష్ణువుతో. విష్ణువు ఎన్ని విధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను, ఈ విశ్వానికి నేనే అధునాథుడను అంటూ పెడబొబ్బులు పెట్టసాగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పెళపెళమంటూ విశ్వమంతా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు. ఇప్పుడు లింగోద్భవం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఆ సమయంలో ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా జ్వాలాస్తంభం ఒకటి వారిరువురి మధ్య ఆవిర్భవించింది. సహస్రాధిక యోజనాల పొడవుగా ఉద్భవించింది ఆ స్తంభం. జ్వాలలు విరజిమ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో తుది ఏదో ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు. ఆ జ్వాలాస్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురు నిశ్చయించుకున్నారు. ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూపం దాల్చి జ్యోతిర్లింగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగిరి వెళ్ళాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కనుక్కోవడానికి యజ్ఞవరాహ రూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తులుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కనుక్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మ కోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లింగం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు. ఆ సమయంలో విష్ణువు, దేవాదిదేవ, ఆద్యంతాలు లేని ఈ జ్వాలాలింగాన్ని అభిషేకించడం అర్చించడం మాకు సాధ్యం కాదు, కావున నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకుని మా పూజలు అందుకోవడానికి అర్హమైన రూపంతో అవతరించు అని ప్రార్థించాడు. విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలాస్తంభ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే మహాశివరాత్రి పర్వదినం అయింది. శివలింగ రూపంలో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి శివనామస్మరణతో పంచాక్షరి మహామంత్రంతో అర్చించారు బ్రహ్మ విష్ణువులు. వారి భక్తి ప్రవక్తలకు సంతోషించి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్య భాగంలో ప్రత్యక్షమై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. అసలు లింగం అనగా ఏమిటి? లింగం అనగా లీయతే గమ్యతే ఇతి లింగః. లిం లీయతి, గం గమయతి అనగా ఈ జగత్తు దేనియందు సంచరించి దేనియందు లయం చెందుతుందో అదే లింగం అని అర్థం. ఆద్యంతాలు లేనిదే లింగం. లింగతత్వమే ఆత్మ కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగం ఉంటున్నది. ఈ లింగ స్వరూపుడే శివుడు. అగమ్యము అగోచరమైన దివ్యతత్వమును మానవులు గ్రహించడానికి నిదర్శనముగా లింగం ఉద్భవించుచున్నది. లింగం అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలిసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు. భక్తులు సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివసించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటాను కోట్ల శివలింగాలై వెలిసి ఉన్నాడు.
ఇట్టి అనేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా కొన్ని మాత్రమే ఆ శివుడు తనకు తానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ లింగాలు. ద్వాదశ జ్యోతిర్లింగాల పేర్లు, అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎవరు ప్రతిష్ఠించారనే విషయాలు తెలుసుకుందాం. సోమనాథ జ్యోతిర్లింగం, మల్లికార్జున జ్యోతిర్లింగం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, వైద్యనాథ జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం, రామేశ్వర జ్యోతిర్లింగం, నాగేశ్వర జ్యోతిర్లింగం, కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం, త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. మొదటగా శ్రీ సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణగాథలు చెబుతున్నాయి. రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు. ఈ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దోర్నాల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలోను, హైదరాబాదుకు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా అది విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతం పైకి వెళ్ళిపోయి కార్తీకుడిగా వెలిశాడు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాశారని ప్రతీతి. మూడవ జ్యోతిర్లింగం శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. క్షిప్రా నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగ ఆలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీ చక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అంతస్తులో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాల భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రం వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. 5వ జ్యోతిర్లింగం శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. జార్ఖండ్ రాష్ట్రంలో జేసిడి కూడలి దగ్గర శ్రీ వైద్యనాథేశ్వర ఆలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నైవేద్యము రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండటం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. జ్యోతిర్లింగం శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత ఘాట్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగం వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్ధనాదేశ్వర రూపంలో భక్తుల కోరికలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుండి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం. 7వ జ్యోతిర్లింగం శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడు రాష్ట్రంలో శ్రీరామేశ్వర ఆలయం ఉంది.
పురాణగాథ ప్రకారం రావణ వధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువుని దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండటంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో 2 లింగాలను మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. 8వ జ్యోతిర్లింగం శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. 9వ జ్యోతిర్లింగం శ్రీ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. శ్రీ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం. గంగా నది తీరంలో బౌద్ధ జైన మతాల వారు, హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగా నదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన దాన హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి. 10వ జ్యోతిర్లింగం శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్ 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరాలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభుగా వెలిసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 11వ జ్యోతిర్లింగం శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకిని నదీ తీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దు మూపుర ఆకారంలో ఉంది జ్యోతిర్లింగం. గౌరీకుండ నుండి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై కానీ డోలీలో కానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం ఉంది. 12వ జ్యోతిర్లింగం శ్రీ గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ గ్రీష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో గ్రీష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై గ్రీష్ణేశ్వరుని ఆలయం వెలిసింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నా వీడియోస్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.